ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. టచ్ హోలీ షబబా, టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. బయట నాకు ఏం కోరుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కలువరి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు నామంలో సమాధానం కలుగునుగాక. ప్రియులారా, రాత్రిని పగలు పేరు పేరున మాకు కాల్ చేసిన ప్రతి బిడ్డలకును నిత్య జీవం కలువరి టీవీ ప్రేక్షకులందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృపను బట్టి బతికి ఉన్నాం. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మరి ఈ నిత్య జీవం ప్రోగ్రాన్ని మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు మీ ఇంట్లో ప్రదర్శిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఈ యొక్క స్క్రీన్ ముందు మీరు నిలబడినట్లయితే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అగ్ని మీ ఇల్లంతా ప్రసరించబడుతుంది. రైట్ నౌ ఇప్పుడే దేవుని యొక్క మహిమ మీ ఇల్లంతా ప్రసరించబడుతుంది. ప్రేమన బిడ్డ, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి అసమాధానంలో ఉన్నా, స్క్రీన్ దగ్గరికి వచ్చి స్క్రీన్ తాకినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను ముట్టబోతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఇదిగో ఈ సమయాన్ని మీరు దీవించి మీరు మాతో మాట్లాడి ఈ స్క్రీన్ ముందున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సమాధానం లేదని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. చాలా మందికి మరి ప్రాపర్టీ ఉన్నా, ఆస్తి ఉన్నా, డబ్బున్నా మనశ్శాంతి లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు చాలా మంది సమాధానం లేదు, మరి భయంకరమైనటువంటి మరి అసమాధానంలో మనశ్శాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వారి కోసం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు సమాధానం కావాలంటే, ఈ లోకములో విజయం నీకు కావాలంటే ఇది ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకములో యేసయ్య ప్రేమ మార్పు లేని ప్రేమ, అంతము లేని ప్రేమ, యేసయ్య ప్రేమ ఈడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, యేసయ్య ప్రేమ ఎన్నాడు త్రోసివేయని ప్రేమ, యేసయ్య ప్రేమ. కనుక ఈరోజు ప్రేమ విజయం ఇస్తుంది అని మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ, ఒక్కసారి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లో ప్రేమ ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చివరి వరకు చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమును మించిన క్రీస్తు
క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థన చేయుచున్నానని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ లేదు కాదు, కుటుంబంలో ప్రేమ లేదు కాదు, మీ యొక్క జీవితంలో ప్రేమ లేదు కాదు. పౌలు కన్నీళ్లతో దుఃఖముతో ఎఫెసీ సంఘమా, ఓ సంఘమా అని చెప్పి రాస్తా ఉన్నాడు. యేసయ్య ప్రేమ భూమి వర్ణించలేదు, ఆకాశం వివరించలేని ప్రేమ. యేసయ్య ప్రేమ పిచ్చి ప్రేమ. కనుక గమనించండి దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రేమను ఎవరైతే పొందుకుంటారో, యేసు ప్రేమను ఎవరు పొందుకుంటారు? మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైతే పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ అన్నటువంటి ఆ నిత్య జీవాన్ని ధరించుకున్నవారు, వాక్యము చేత కడగబడి, వాక్యము చేత మహిమ చేత నింపబడి, వాక్యముతో ఉదుక స్నానం చేసుకుని శుద్ధి చేయబడిన వారు, అనుదినములు ప్రార్థన జీవితం కలిగిన వారు దేవుని ప్రేమ కలిగి ఉంటారు. దేవుని ప్రేమ కలిగిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాత్రమే. కనుక పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే, అభిషేకం మీలో లేకపోతే, దేవునితో సావాసం లేకపోతే ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలారా, నీకు ఆ డబ్బు ఉండవచ్చు, లేకుంటే కుటుంబం ఉండవచ్చు, లేకుంటే నీకు అనేక మంచి వ్యాపారం ఉండవచ్చు, లేకుంటే ఉద్యోగం ఉండవచ్చు, లేకుంటే పిల్లలు ఉండవచ్చు, నీకు ఏమైనా ఉండవచ్చు, కానీ ప్రేమ లేకపోతే నీకు సమాధానం లేదు, విజయం లేదనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గమనించండి, యేసు ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఎంతో లోతు, ఎంతో పొడుగు, ఎడల్పు, ఎత్తు, గ్రహించలేనంత ఎత్తు, గ్రహింపలేనంత పొడుగు, ఎడల్పు. మరి ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, కనుక భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, ఆ పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఉండాలి, పనివారుకును దాసులకు మధ్యలో, యజమానుకు మధ్యలో ప్రేమ ఉండాలి, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే చాలా మందికి అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను పదే పదే చెప్తా ఉన్నాను, ప్రేమ అంటే మొట్టమొదటిగా దేవునికి మనము సమయం ఇవ్వాలి, రెండోదిగా హృదయంలో చోటు ఇవ్వాలి, మూడోదిగా నీ ఆస్తిలో యెహోవాకు భాగం ఇవ్వాలి, నాలుగోదిగా నీ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించాలి, ఐదోదిగా నువ్వు ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇస్తూ ఉంటావో అది ప్రేమ కలిగిన జీవితం. దేవుని బిడ్డ, నాకు మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేను ఇవ్వనని చెప్తే మరి అది ప్రేమ కాదు. ప్రేమ ఇస్తూ ఉంది, ప్రేమ మరి త్యాగం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రేమ ఎడల్పులోను, లోతులోను, పొడుగులోను ఏర్పరచబడి, అమర్చబడి, కట్టబడి, క్రీస్తు అనే బండ మీద, అపోస్తుల పునాదుల మీద ఆక జీవితం కట్టబడి, లేక సంఘము కట్టబడి, దేవుని ఆత్మను పొందుకొని, మరి దేవునికి అభిషేకాన్ని పొందుకొని నువ్వు సాక్షిగా దీవించబడాలని, దేవుని నామం మహిమకరంగా నిలబడాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అసమాధానం ఉన్నావు కాదు, లేకుంటే మనశ్శాంతి లేకుండా ఉన్నావు కాదు, లేకుంటే విజయం లేక ఉన్నావు కాదు. ఇప్పుడు గమనించండి, భర్త మారడు అని చాలా మంది అంటా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనంలో ఏముందంటే, భయము భక్తి కలిగినటువంటి మీ పవిత్ర ప్రవర్తన ఏం చేస్తుందంటే, వాక్యము లేకుండా మరి నీ భర్తను రాబట్టుకోవచ్చునని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక భయము కలిగి, భక్తి కలిగి, ప్రార్థన కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, మాదిరి కలిగి నువ్వు యేసయ్య ప్రేమను ఎప్పుడైతే కనపరుస్తావో, లేకుంటే యేసయ్య ప్రేమను చూపిస్తావో, ఆటోమేటిక్లీ నీ ప్రవర్తనను బట్టి భర్త మారుతాడు, లేక భార్య కూడా భర్త ప్రవర్తన బట్టి మారుతుంది, లేక తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి పిల్లలు మారుతారు. దేవుని బిడ్డలారా, కనుక పౌలు కన్నీళ్లతో దుఃఖంతో ఈ మాట రాస్తా ఉన్నాడు. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహా దైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చోబెట్టును. మీరు ఈ శ్వాసము ద్వారా కృప చేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఈరోజు మనం ఏమైతే ఉన్నామో అది దేవుడిచ్చిన కృపను బట్టి, ఈరోజు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో అది దేవుడిచ్చే కృపను బట్టి, నువ్వు ఈరోజు ఏమైతే ఆరోగ్యం కలిగి ఉన్నావో దేవుడిచ్చిన వరాన్ని బట్టినని తగ్గించుకొని మరి ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా,
కనుక ప్రేమ లేని వానికి కుటుంబంలో సమాధానం ఉండదు, ప్రేమ లేని ఒక ఇంట్లో మరి సంతోషం ఉండదు. గమనించండి, 33.5 సంవత్సరాలు యేసు ప్రభువు వారి భూమి మీద బతికాడు. కానీ తన శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తన ప్రాంతం, వృత్తి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు కొరకు ప్రాణం పెడతామన్నారు. యేసు ప్రభువా, నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము, అవసరమైతే మా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పి మరి అపోస్తలులందరూ కూడా యేసు ప్రభుకు బోధిస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభు ఎంత చెప్పినా వారిలో ప్రేమ కనబడట్లేదు, తగ్గింపు కనబడట్లేదు. ఒకరు కొన్ని సమయాల్లో పొట్లాడుకుంటూ ఉండేవారు. గమనించండి దేవుని బిడ్డలారా, కనుక యేసు ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని, యేసు ఒక ప్రేమను గ్రహించలేకపోయారు. యేసు ఎవరో వారు గుర్తుపట్టలేకపోయారు. కనుక యేసు ప్రభు వారు ఒక పని చేసి చూపించాడు, ఒక క్రియ రూపంలో ఒక పని చేసి చూపించాడు. అది ఏం చేశాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. గమనించండి, ఆ తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని తన దేవుని ఎదురును బయలుదేరి వచ్చినని దేవుని దగ్గర వెలువలిసి ఉన్నదని యేసు ఎరిగి భోజన భక్తి నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టాను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతునకు వచ్చి, అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇంకా మీదట తెలుసుకుందువని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎంత చెప్పినా శిష్యులకు అర్థం కాలేదు. యేసు ప్రభు ఎవరో వారు ఎరగలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నోటితో చెప్పడం కాదు, కానీ ఒక క్రియ రూపంలో మాదిరితో ఆయన చూపించి ఈ లోకంలో మాదిరిని ఉంచి వెళ్ళాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయక ముందు పస్క దినము నాడు మరి పళ్ళెములో నీళ్లు పోసుకొని తువాలు పట్టుకొని దానిలో ముంచి యేసయ్య పాదాలు కడగడం ప్రారంభించాడు. గమనించండి, యేసయ్య వారి శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, శిష్యుల పాదాలు యేసు ప్రభు కడగడానికి మరి ప్రారంభించాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యమును విడిచిన వారు, 1. పరలోక సింహాసనం విడిచిపెట్టిన వారు, 2. ఈ లోకము పరలోకము యేసు ఒక నోటిలో ఉన్న వాక్కుకు అధికారం ఇస్తున్నది. ఈ లోకము పరలోకము, ఈ లోక ప్రభుత్వము కంటేను అధికారము కంటేను పేరు ప్రకాంతుల కంటేను యేసయ్య నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము కలిగినటువంటి యేసు ప్రభు వారు. ఇట్లాంటి యేసు ప్రభు వారే తన శిష్యుల పాదాలు కడగడానికి సిద్ధపడి తన స్వచేతులతో పాదాలు కడిగాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన పాదాలు కడిగాడు? ఎందుకు కడిగాడంటే వీరిలో తగ్గింపు కనబడట్లేదు, ప్రేమ కనబడట్లేదు, అనురాగం కనబడట్లేదు, ఆప్యాయత కనబడట్లేదు. ఎంత చెప్పి అర్థం కాకుండా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వారి పాదాలు పట్టుకొని కడిగారు. మరి నువ్వు పాదాలు కడగగలవా? నీ శత్రుల పాదాలు నువ్వు కడగగలవా? లేకుంటే భార్య భర్తల మీరు పాదాలు కడగడానికి తగ్గించుకోగలరా? లేకుంటే అన్నదమ్ములు మీరు పాదాలు కడుకోవడానికి తగ్గించుకోగలరా? లేకుంటే సంఘములో సహోదరులు ఒక్కరి పాదాలు ఒకరు కడగగలరా? ఒక్కరి పాదాలు ఒకరు కడగగలరా? ఈ రోజుల్లో ఎలా ఉన్నాం మనం అంటే, వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం, వారు వందనాలు చెప్తే మనం వందనాలు చెప్తాం, వారు వందనాలు చెప్పలేదు కాబట్టి మనం చెప్పాం, వాళ్ళు పిలవలేదు కాబట్టి మనం పిలవం, వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మనం మాట్లాడం. ఇలాంటి ఇటువంటి క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడాలి. వారు వందనాలు చెప్పినా చెప్పకపోయినా నువ్వు వందనాలు చెప్పాలి. వారి ఇంట్లో పిలిచినా పిలవకపోయినా నువ్వు పిలవాలి. వారు పలకరించినా పలకరించకపోయినా నువ్వు పలకరించాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నీ సహోదరితో నీ సహోదరుడితో నీ యొక్క ఇంట్లో కానీ బయట కానీ చుట్టుపక్కల వారికి కానీ ప్రేమ కలిగి తగ్గించుకొని మరి నీ ప్రేమను కనపరుస్తావో అప్పుడు దేవుడు నేను ఘనపరుస్తాడనే విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు వారు వారి పాదాలు కడిగాడు. ఎందుకంటే నీవు ఒకటే మాట బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా చూడండి, మార్కు సువార్త 12:30 వచ్చిన నేను చదువుతున్నాను, గమనించండి. నీవు పూర్ణ హృదయముతోను, నీవు పూర్ణాత్మతోను, నీవు పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమింపవలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను.
దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె మన శరీరాన్ని ఏ విధంగా మనం ప్రేమించుకుంటున్నామో, మన శరీరాన్ని కానీ మన తలంపును మన శరీరాన్ని మేము ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ కళ్ళకు కనబడే మనిషిని ప్రేమించాలని బైబిల్ చెప్పింది. దేవుని బిడ్డ గమనించండి, మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. ఈ రోజుల్లో దేవునితో సమయం లేదు, దేవునితో మాట్లాడడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు, ఆరాధనకి వెళ్ళడానికి సమయం లేదు అని అంటున్నారు. మీతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవునికి ప్రేమిస్తావో, దేవునికి సమయం ఇస్తావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తావో, అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. దానియేలు గ్రంథము 12:3 ఏ మాట రాయబడిందంటే, మీరు ఆకాశ మండలం మందు ఉన్న నక్షత్రమును పోలి ఉన్నారని వాక్యం చెప్పింది. దేవుని బిడ్డలారా, అక్కడక్కడ దేవుని వాక్యమైన జ్యోతిని పట్టుకొని జ్యోతుల వల్ల మీరు వెలుగుతున్నారని రాయబడింది. గమనించండి, నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుడు నిన్ను నక్షత్రము లాగా వెలిగిస్తాడు. దేవుడు నిన్ను నక్షత్రము లాగా సాక్ష్యం తీసుకొస్తాడు. దేవుడు నిన్ను నక్షత్రం లాగా ఆశీర్వదిస్తాడు. ఒక నక్షత్రాన్ని ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఒకటి అందరికీ కనబడుతుంది, రెండోదిగా వెలుగునిస్తుంది, మూడోదిగా ఆకర్షిస్తుంది, నాలుగోదిగా కాంతిని ఇస్తుంది, ఐదోదిగా నక్షత్రం నడిపిస్తుంది. ఒక ప్రత్యేకత ఉన్నది దేవుని బిడ్డ. కనుక నువ్వు ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగువాని ఎప్పుడైతే ప్రేమిస్తావో, అప్పుడు క్రీస్తు ప్రేమను కానుపరుస్తావో, అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది, నువ్వు దీవించబడతావు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, ఈరోజు నేను ఎంత ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, లేక వాక్యం చెప్పినంత మాత్రాన నేను క్రైస్తవుని కాను. దేవుని బిడ్డ, క్రైస్తవుడు కావాలంటే క్రీస్తును కనపరచాలి. క్రీస్తు నీలో ఉన్నాడని క్రియారూపంలో చూడాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. గమనించండి, నువ్వు క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి, క్రీస్తు గుణగణాలు నీలో ఉండాలి, క్రీస్తు తగ్గింపు నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న అభిషేకం నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న ప్రత్యేకత నీకు ఉండాలి, క్రీస్తులో ఉన్న మితము నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్నటువంటి ప్రార్థన జీవితం నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న మాదిరి నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్నటువంటి మహిమ నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న జీవం నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న ప్రభావం నీలో ఉండాలి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే క్రీస్తు మాదిరి కలిగి ఉంటావో, క్రీస్తును కలిగి ఉంటావో, దేవుడు అదే పట్టణంలో, అదే ఊర్లో, నువ్వు ఏ ఊర్లో అయితే ఉన్నావో, ఎక్కడైతే ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను లేపుతాడు. దేవుని బిడ్డ, ఒక ద్వారం మూయబడితే ఇంకో ద్వారం తెరవబడుతుంది. నువ్వు 10,000 నష్టపోతే దేవుడు 10 లక్షలు ఇస్తాడు. నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకుంటావు. ఎంతైతే పోగొట్టుకున్నావో తిరిగి పొందుకుంటావు, ఎంతైతే నష్టపోయావో తిరిగి పొందుకుంటావు, ఏమైతే పోగొట్టుకున్నావో తిరిగి పొందుకుంటావు. దేవుని బిడ్డ, దేవునామ స్తోత్రం. యేసు ప్రభును కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయిస్తావు. ఈ లోకం మీద నీకు జయమిస్తుంది ప్రేమ. మరి నీకు వరం ఉన్నా, ఉపవాసం ఉన్నా, దశమ భాగం ఉన్నా, ప్రార్థన జీవితం ఉన్నా, పాటలు పాడ వరం ఉన్నా, ప్రేమ లేకపోతే, అన్య భాషల వరము ఉన్నా కూడా ప్రేమ లేకపోతే అది డంబములాగా ఉంటుందని వాక్యం చెప్పింది. దేవుని బిడ్డలారా, కనుక ప్రేమగా లేకపోతే, క్రీస్తు ఒక సారూప్యం లేకపోతే మనం డంబములాగా జీవిస్తున్నాం. కనుక యేసు ప్రేమను కలిగిన వాడే మరి దేవుడు ఆ లోకంలో విజయం పొందుకుంటారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కనుక బైబిల్లో 2 మాట, నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించు. రెండోదిగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని మాట రాయబడింది. గమనించండి, దేవుని నామ స్తోత్రం. మీకు ఒక విషయం చెప్తాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7:8 ఒక మాట రాయబడింది. ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు. గమనించండి, దైవ ప్రేమ. దేవుడు ప్రేమ, కనికారము, మరి దయ కలిగినటువంటి దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు? మంచితనం కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? పరిశుద్ధ దేవుడు. ఎలాంటి దేవుడు? కృప కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? క్షమించే దేవుడు. ఎలాంటి దేవుడు? రక్షించే దేవుడు. కీర్తన గ్రంథము 146:8 ఈ మాట రాయబడుతుంది. యేసయ్య కటాక్షం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 33:3 యేసయ్య ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. గమనించండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది అంతో కాదు, అది ఎంతో ప్రేమించాడు. దేవుని బిడ్డ, యేసు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో నీకు జయమిస్తాడు, ఈ లోకములో నీకు జయమిస్తాడు, నీకు సమాధానం కలుగుతుంది.
కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు నమ్మేది కలుగుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు మోకరించి, యేసయ్య నాకు సమాధానం కావాలి, యేసయ్య నాకు సంతోషం కావాలి, యేసయ్య నాకు జయం కావాలని, యేసయ్య నువ్వు కలిగి ఉన్న మాదిరి నేను కలిగి ఉంటానని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. నేను గమనిస్తున్నాను. దేవుని బిడ్డ, మీరు మోకరించండి. పిల్లలు లేక ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవా నీ ప్రేమ నాకు కావాలని అడుగు. ఒకవేళ విజయం లేక ఉన్నావా? అయ్యా నీ ప్రేమ నాకు కావాలని అడుగు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ రెండు గుణాలు నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మీకు ఇవ్వబోతున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాయనా ఈ నిత్య జీవమైనటువంటి నాయన కార్యక్రమాన్ని ఇదిగో ఈ ప్రజల కొరకు మీరు ఇస్తున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నాయన ఇదిగో ప్రభా, ఎవరైతే పిల్లలు లేకపోతే మీ కడుపు మీద చేయబెట్టుకోండి, కుడి హస్తం పెట్టండి, ఒక హస్తం పైకి ఎత్తండి. ఒకవేళ అప్పుల సమస్యలు ఉంటే మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఇదిగో ఈ అప్పుల సమస్య ఉందని దేవుని చూపించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రీకా బా కూరా బా షా బా 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 రీకా బా 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 షా బా బా బా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అగ్ని మండించు, అగ్ని మండించు రైట్ నౌ. అగ్ని మండుచున్నది రైట్ నౌ లార్డ్, అగ్ని మండుచున్నది రైట్ నౌ. కీర్తన గ్రంథము 53 అగ్ని మండుచున్నది, అగ్ని తాకుతున్నది రైట్ నౌ లార్డ్. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు నజరేయుడైన యేసునామములో పడగొడుతున్నాను ఆయన, యేసునామములో పడగొడుతున్నారు రైట్ నౌ, బంధిస్తున్నారు రైట్ నౌ. సాతాను శక్తులని పారిపోవచ్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రీకా బాబా బా షక్, రీకా బాబా బాబా. దివ్యనా సిస్టర్, దేవుడిని సమాధానం లేకుండా ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని సమాధానం ఇస్తూ ఉన్నాడు. రీకా బా కూరా బా షీ బాబా బా కూరా బాబా షా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. ప్రభా ఇప్పుడే తాకండి ప్రభా, ఇప్పుడే కడగండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. షా బాబా బాబా. హల్లెలూయా. విజయ కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుటుంబంలో భర్త మధ్యలో సమాధానం లేదని అంటున్నావు. ఇప్పుడే యేసు నిన్ను ముడుతున్నాడు. యేసు ప్రేమను కనపరచమని నీతో చెప్తున్నాడు రైట్ నౌ. లార్డ్ టచ్ అండ్ జీసస్ నేమ్. దివ్యనా తర్వాత విజయ కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. టచ్ అండ్ జీసస్ నేమ్. ఫిల్ ద హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ గోస్ట్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యేసయ్య నీ ప్రేమ ప్రతి ఒక్కరికి కలుగును గాక రైట్ నౌ. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు లయమైపోవచ్చున్నది ప్రభువా. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక. ద మిరకల్ జరుగుతున్నది రైట్ నౌ లార్డ్. యేసు శక్తిగల నామములో ప్రభా దుష్టుడు పారిపోవచ్చున్నాడు రైట్ నౌ, దుష్టుడు పారిపోవచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినకరన్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు ఏం కావాలి? నాకు ఇది ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావు, నాకు ఇది కావాలని కోరుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడుతున్నాడు. లార్డ్ టచ్ అండ్ బ్లెస్ అండ్ జీసస్ నేమ్. ప్రభు ఈ బిడ్డను ఉద్యోగం మీరు ఇస్తున్నారు. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యేసు నామములో బిడ్డను ఆశీర్వదించండి. లార్డ్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. షబాబా బాబా. నాగలక్ష్మి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదంటున్నావు. యేసయ్య ప్రేమను కనపరచుము. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్మ నేను తాకుతున్నాడు, ఇప్పుడే ముట్టుతున్నాడు రైట్ నౌ. ఇప్పుడే మీ కుటుంబంలో శాపం విడిపోవచ్చున్నది రైట్ నౌ. యేసు నామములో విడిపోవును గాక రైట్ నౌ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ ఇల్లంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉంది, దేవుని శక్తితో నింపబడి ఉన్నది. ఇప్పుడే దేవుని ప్రసన్నత ప్రభావం వల్ల మీ ఇల్లు, మీ కుటుంబంలో, మీ శరీరంలో తాకుతుంది. దేవుని సన్నిధి తాకుతుంది రైట్ నౌ. హల్లెలూయా. షబాబా బాబా రీకా బాబా షబాబా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా హయానికి వందనాలు. బలమైన శక్తితో నింపండి. హల్లెలూయా. లార్డ్ యు ద బ్లెస్ లార్డ్. సుశీల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. టచ్ అండ్ జీసస్ నేమ్. నీకు ప్రసన్నత దేవుడు ఇస్తున్నాడు, శాంతి దేవుడు ఇస్తున్నాడు రైట్ నౌ. ప్రభువా ప్రతి బంధకాల నుంచి, ప్రతి శాపం నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి యేసు నామములో విడుదల చేయండి రైట్ నౌ. ప్రభువా వారికి ఏమైతే అవసరం ఉన్నాయో వారికి అనుగ్రహించి దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడికి వందనాలు. నన్ను అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే, మేము నాగారం వచ్చేసరికి మా అమ్మాయి 3 నెలల పిల్ల. చాలా పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మేమైతే. తినడానికి ఇండు కూడా ఉండేది కాదు మాకైతే. మేము అన్నిల కుటుంబంలో నుంచే వచ్చాము, కానీ అన్నీ పరిచయం అయింది. నేను ఐరన్ బట్టలు చేస్తాను, ఐరన్ బట్టల ద్వారా నాకు అన్నీ పరిచయం అయ్యారు. అమ్మా నీ భర్తను తీసుకొని నా దగ్గరికి రా, నేను మారుస్తాను నీ భర్తని అన్నాడు. సంవత్సరం తిప్పించుకోండి అని అమ్మడ దేవుడి సేవలో తిప్పించి నేను గుడిసెలో ఉండేవారు.
గుడిసెలో ఉంటే అన్ని గదులు తిరుగుతుండగా పని చేసేవాడు, మేస్త్రి పని చేసేవాడు. మేస్త్రి పని చేసి మంచి మంచి పనులు వచ్చాయి. ఇంకా అట్లానే దేవుడు మాకు సొంత ఇల్లు ఇచ్చాడు, మంచిగా కూతురు ఇచ్చాడు. చాలా బాగున్నారండి. ఇంకా అలాగే మేము టీవీ పరిచయం ఫస్ట్ నేనే స్పాన్సర్ చేసిన. ఫస్ట్ నేనే స్పాన్సర్ చేసిన. అంటే నేను ఐరన్ చేసిన బట్టలతోనే నేను మా ఆయన ఒక్క రూపాయి కూడా అడగలేదు. నేనే ఈ టీవీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? డబ్బు ఉండి స్టార్ట్ అయిందా? డబ్బు ఏం లేదు, ప్రార్థన ద్వారానే స్టార్ట్ అయింది. ప్రార్థన ద్వారా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగే నేను స్పాన్సర్ చేసిన తర్వాత మా ఆయనకి 10 లక్షల పని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆ పనులు కానీ మళ్ళీ రెండోటికి కూడా స్పాన్సర్ చేసినాం. దేవుని స్తోత్రం. ఇంకా మేము నిలబడినామంటే కారణం మీ అందరి ప్రార్థన వల్ల. ఇంకా మా గురించి ఇంకా ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు తీర్చి. ఫస్ట్ స్పాన్సర్ ఏం చేశారంటే, రెండో స్పాన్సర్ కూడా 10 లక్షలు ఇచ్చారు చేశారు. దేవుని స్తోత్రం. చూసారా, నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తా ఉన్నాను, ఇది డబ్బుతో జరిగే పరిచర్య కాదు, పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుంది. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి. శుభవార్త రెడిమర్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న నిత్య జీవం లైవ్ ప్రోగ్రామ్. ప్రియమైన దైవజనము, పాపమని సంఖ్యలో, అంధకారమైన సంఖ్యలో, శాపమని సంఖ్యలో ఉన్నావా? యేసు నామములో సంఖ్యలు తెగిపోయే సమయం అవసరమైపోయినది. యేసు నామములో నిత్య జీవంలోనికి రా. సమయం మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు. దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి బహు బలంగా వాడబడుతున్న దైవజనుడు బ్రదర్ బిడి ఇజ్రాయెల్ గారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా, ఆర్థిక పరిస్థితుల్లో కృంగి ఉన్నా మీ కొరకు లైవ్ లో ప్రార్థించగలరు. కాంటాక్ట్ నంబర్స్ 9912958445, 9866895442 మరియు 8978295442. డోంట్ మిస్ ఇట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2003 నుంచి ఈ ప్రాంతంలో 21 గ్రామాలు తిరిగి సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 200 సపోర్ట్ ఈ సేవలో లేదు. దేవుని చిత్తం అయితే, దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఈ పక్కన 100 గజాలు అమ్మడానికి పెట్టారు. దానికోసం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయచేసి మీరు ఈ స్థలం కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. ఈ స్థలము దేవుని మహిమ కొరకు, దేవుని నామ ఘనత కొరకు వాడబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి ఈ ప్రే టౌన్ దర్శిస్తూ ఉన్నారు. ఈ 100 గజాల భూమి అమ్మడానికి పెట్టారు. దేవుడా, మాకు మీరు సాయం చేయమని మేము అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ యొక్క స్థలం తీసుకోవడానికి సహకరించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలు కూడా పెట్టమని మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ స్థలము దేవునికి ఆరాధన చేసే స్థలంగా మారిపోయిందని నమ్ముతూ ఉన్నాం. కనుక అనేక మంది, ఒక పాపి ఆత్మ రక్షించబడడానికి ఈ స్థలము వాడబడతానని మేము నమ్ముతూ ఉన్నాం. కనుక దయచేసి మీరు ప్రార్థన పెట్టండి. దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఈ స్థలం కొనడానికి 10 లక్షలు అవుతుంది. తర్వాత దీనికి ప్రే టవర్ కట్టడానికి ఇంకో 10 లక్షలు అవుతుంది. ఈ 10 లక్షలు 20 లక్షల రూపాయలు అవుతుంది. కనుక దేవుని చిత్తమైతే ఈ 20 లక్షల రూపాయలు దేవుడు ఇస్తాడని మేము నమ్ముతున్నాం. కనుక దేవుని చిత్తమైతే దేవుడు ప్రేరేపిస్తే మీకు ప్రేరేపణ కొలదిగా సహకరించమని పేరున మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీ ప్రార్థనలు పెట్టి దేవుని ఆత్మ ప్రేరేపిస్తే సహకరించండి. దేవుడు మీకు దీవించును గాక. మనశ్శాంతి లేక ఉన్నావా? అప్పుల బాధతో నష్టపోయావా? అపవాది చేత పీడింపబడ్డావా? అనారోగ్యంతో ఉన్నావా? వివాహము కాక బాధపడుతున్నావా? వ్యాపారంలో నష్టపోయావా? సంతానం లేక కృంగిపోతున్నావా? ఏమీ దిక్కుతోచక సతమతమవుతున్నావా? కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నావా? అయితే ఆలస్యం ఎందుకు? రండి, ప్రార్థనా గోపురంలో పాల్గొనండి. మీ కొరకు 24 గంటలు హైదరాబాద్ సిలోయం ప్రార్థనా మందిరం సిద్ధంగా ఉంది. మీ సమస్యలకు తప్పక పరిష్కారం దొరుకుతుంది. మా చిరునామా ప్లాట్ నంబర్ 23, కమలాభాయ్ నగర్ కాలనీ, నాగారం. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9912958445 మరియు 9553574450. చిరునామా ప్లాట్ నంబర్ 23, కమలాభాయ్ నగర్ కాలనీ, నాగారం. సెల్ నంబర్ 9912958445 మరియు
9553574450.